హలో గాయ్స్, ఇప్పుడు మలగదకి వెళ్తున్నాము. అయితే ఇక్కడికి వెళ్ళడానికి మనకి బస్సెస్ అన్నీ ఏమి ఉండవు, మన ఓన్ వెహికల్స్లో వెళ్ళాలి. మడగడ పాయింట్ చేరుకున్నాక అక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి పైకి వెళ్ళడానికి, అదర్వైజ్ ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు మనం. సో ఈచ్ పర్సన్కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మెయిన్గా వచ్చేసి మనకి వ్యూ పాయింట్ కంటే ఎక్కువగా ఈవెంట్స్ ఫేమస్ అన్నమాట. ఇక్కడ అరకు ట్రైబల్ ఫోక్ డ్యాన్స్ అయిన డింసా డ్యాన్స్, ఊయలలు, చిన్నపిల్లలకి కార్ డ్రైవ్స్ అండ్ పెద్దవాళ్ళకైతే బబుల్ షూట్స్, గన్ షూట్స్, ఇలా ఈవెంట్స్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే దొరుకుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు మనకి ట్రైబల్ కల్చర్ కాస్ట్యూమ్ కూడా వేస్తారు. ఒక్కొక్కరికి అయితే 200 ఛార్జ్ చేస్తారు గర్ల్స్కి అయితే. అదే బాయ్స్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇందాక చూసారు కదా, సేమ్ కాస్ట్యూమ్స్ ఉంటాయి. ఈ మదగద వ్యూ పాయింట్ అరకు నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ స్టే చేయడం అయితే కుదరని పని, అలో చేయరు. మనము రిసార్ట్స్లో స్టే చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి రావాల్సి ఉంటుంది. సో ఇదైతే వ్యూ అనమాట మదగద పాయింట్. ఇక్కడ హార్స్ రైడ్స్ కూడా ఉంటాయి. చూసారా, సేమ్ వనజంగి లాగానే ఉంటుంది. బట్ వనజంగి అనేది హైయెస్ట్ పీక్, మదగద కొంచెం తక్కువ ఉంటుంది. చూసారు కదా, సేమ్ పాల సముద్రం, మొత్తం మంచు, వైట్ మంచుతోని బాగుంటుంది లొకేషన్ అయితే. సో వనజంగి, లంబసింగి దూరంగా ఉంటాయి, వెళ్ళలేము అనుకునే వాళ్ళు మదగద మాత్రం ట్రై చేయండి. చాలా దగ్గరలో ఉంటుంది, అరకులోనే ఉంటుంది. ఇది ఎక్కువ ఈవెంట్స్ అండ్ ఫోటోషూట్స్కి ఫేమస్. ఈ లొకేషన్కి ఎంట్రీ టికెట్ అయితే ఏముండదు, అందరికీ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది.